మాతృదేవతని పలుకులగాని ఇవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. మాతృదేవతని పలుకులగాని ఇవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. అంబేద్కర్ పంతం పట్టాడు, రాజ్యాంగం కావాలి ఆమెకు దిక్కు. హిందూ కోడ్ బిల్లు పెట్టాడు, మగాడి సాటిగా స్త్రీ ఉండాలని. మాతృదేవతని పలుకులగాని ఇవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. ఆడా మగ సమానమే, ఆస్తిలో భాగం సమానమే. దత్తు ఇచ్చిన పుచ్చుకున్నను ఆస్తిలో తల్లికి సగమివ్వాలి. నచ్చిన వారిని పెళ్లాడొచ్చు కుల పట్టింపు లేకుండా. కుటుంబాస్తి ఆమెకు కూడా తేడాలేమీ రాకుండా. మాతృదేవతని పలుకులగాని ఎవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. వివాహము చట్టబద్ధమే, విడాకులు చట్టబద్ధమే. బహుభార్యత్వం రద్దవ్వాలి, దత్తుకు కులము షరతే కాదు. సమానత్వమే స్త్రీలకు మనము ఇవ్వవలసిన గౌరవము. మాటలు చెబితే ఏ లాభం, చెయ్యాలి దానిని చట్టం. మాతృదేవతని పలుకులగాని ఎవ్వరు ఆమెకు ఆస్తిలో హక్కు. ఎంతో హేళన చేశారు, ఎంతగానో బెదిరించారు. ప్రభుత్వం పారిపోయింది, చట్టం కాస్త వీగిపోయింది. అతివకు జరిగిన ద్రోహంతో మంత్రి పదవి వదిలేశాడు. మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు. మహిళా పక్షపాతిగా తాను చిరస్థాయిగా వెలుగొందాడు.